మన దేశంలో ఒక అమ్మాయి అత్యాచారానికి గురైనప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కలిసి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తాం. కానీ మరోపక్క అబ్బాయి విషయంలో అదే అత్యాచారం జరిగితే అందరూ అతన్ని చూసి నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు. ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తున్న నపుంసకుడు అని చెబుతారు. కానీ ఎలాంటి తప్పులు చేయకుండా దోషులుగా నిలుస్తున్న అబ్బాయిలు ఎందరో. అయితే మనం ఈ వీడియోలో ఒక అమాయకరమైన అబ్బాయి అన్యాయంగా వేధించబడిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కేసు ముంబైలోని టడియో ప్రాంతం నుండి మొదలవుతుంది. జూన్ 4న యూపీకి చెందిన ఒక అబ్బాయి టడియోలోని ఒక ప్రాంతంలో నివసించడానికి వస్తాడు. నిజానికి ఈ అబ్బాయి తన అత్త మేనమామ ఇంట్లో ఉండడానికి వస్తాడు. అతని తల్లి అతన్ని చదువుకోవడానికి మాత్రమే అత్తమామల ఇంటికి పంపిస్తుంది. కానీ ఈ ప్రదేశంలో తన అమాయక కుమారుడితోనే ఇంతటి ఘోరం జరుగుతుందని ఆమెకు తెలియదు. వాస్తవానికి ఒకరోజు బాలుడి మేనమామ ఏదో పని మీద బయటికి వెళ్తాడు. అయితే ఈ అబ్బాయి కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక బాలుడి అత్త తన సొంత కొడుకు లాంటి వాడితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభిస్తోంది. ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని గమనించిన ఆమె తలుపులకు తాళం వేసి బాలుడి గదికి వెళ్తుంది. గదిలోకి ప్రవేశించగానే బట్టలు విప్పడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆ కుర్రాడు ఆంటీ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ ఆమె అతని మాట వినకుండా నెమ్మదిగా వెళ్లి అతని దగ్గర కూర్చుంటుంది. ఆమె అతని మెయిన్ పార్ట్ ను తాకడం ప్రారంభిస్తుంది మరియు అతన్ని తన గదిలో పడుకోబెడుతుంది. అతను చాలా చిన్నవాడు. తన సొంత ఆంటీ ఎందుకు ఇలా చేస్తుందో కూడా అతనికి అర్థం కాలేదు. అయినా అతను నిరాకరించాడు. కానీ ఆ మహిళ అతన్ని బెదిరించి ఈ విషయం ఎవరికైనా చెప్పినా లేక నన్ను నువ్వు ఆపిన పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి అని చెబుతోంది. ఆ కుర్రాడు భయపడి ఆంటీ మాటలన్నీ వినడం మొదలు పెడతాడు. కాగా ఆ రోజు నుండే ఈ అసభ్యకరమైన చీకటి పనులు మొదలవుతాయి. ఆ మహిళ మెల్లగా ఆ కుర్రాడి బట్టలు కూడా తీసేసి అత్యాచారం చేయడం మొదలు పెడుతుంది. ఒకవైపు 40 ఏళ్ల వయసున్న మహిళ, మరోవైపు ఇంకా ప్రపంచమే తెలియని తన కుమారుడి వయసున్న అబ్బాయి. ఒకసారి మీరే ఆలోచించండి ఆయన పరిస్థితి ఏమిటో. ఈ సంఘటన జరిగిన కొంతసేపటి తర్వాత ఆ మహిళ భర్త పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఆ రోజు బాలుడు చాలా సైలెంట్ గా ఉంటాడు. తినడానికి బయటకు కూడా రాడు. వాళ్ళ మామతో కనీసం మాట్లాడడానికి కూడా మాట్లాడడు. ఇలాంటి ఎన్నో మార్పులు ఆయన ఈ కుర్రాడిలో గమనిస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మహిళలోని కామకోరికలు మరింత పెరుగుతూ పోయాయి. బాలుడి మేనమామ ప్రతిరోజు పనికి వెళ్తుంటే మరోవైపు ఆ బాలుడు ఆ మహిళతో ఒంటరిగా ఉండేవాడు. ఆమె ఆ బాలుడిపై అత్యాచారం చేసి ఎవరికి చెప్పొద్దంటూ బెదిరించేది. ఇలా దాదాపు 5 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ సంఘటన తనకు జరగనివ్వకూడదని ఆ బాలుడు నిర్ణయించుకున్నాడు. ఇంటికి ఫోన్ చేసి యూపీలో ఉన్న తన తల్లికి అన్ని విషయాలు చెబుతాడు. ఈ మొత్తం సంఘటన తనతో ఎలా జరిగిందో ఆ బాలుడు తన సొంత ఆంటీ ఫోన్తో కాల్ చేసి తన తల్లికి చెప్తాడు. కానీ కాల్ డిస్కనెక్ట్ అయిన తర్వాత బాలుడు తన ఫోన్ను తిరిగి ఆంటీకి ఇచ్చినప్పుడు ఆమె ఫోన్ లోపల రికార్డింగ్ ను చెక్ చేస్తే బాలుడు తన చీకటి చేష్టల గురించి తల్లికి చెప్పాడని ఆమె ఎంతో భయపడుతుంది. కానీ తర్వాత ఆ మహిళ ఎలాంటి పని చేసిందో విన్న తర్వాత మీరు కూడా సిగ్గుపడతారు మరియు అమాయక వ్యక్తికి ఇలా ఎలా జరుగుతుందని కన్నీరు పెట్టుకుంటారు. ఓవైపు ఈ పనులు జరుగుతుండగా మరోవైపు బాలుడి తల్లి యూపీ నుంచి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈలోగా 2-3 రోజులు గడుస్తున్న ఆ సమయంలో బాలుడితో కలిసి ఈ పని చేసిన మహిళ ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన వయస్సు 40 ఏళ్లని, తన ఇంట్లో 20 ఏళ్ల కుర్రాడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు చెబుతుంది. దీన్ని పోలీసులు కూడా అది నిజమని నమ్ముతారు. అమ్మాయిలు వెళ్లి ఇలాంటివి పోలీసులకు చెప్తే చాలా త్వరగా చర్యలు తీసుకుంటారని మీకు తెలుసు. కానీ ఒక అబ్బాయి వెళ్లి చెప్తే మాత్రం దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయితే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే టడియో పోలీసులు బాలుడిని వెంటనే అరెస్ట్ చేస్తారు. అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో తదుపరి విచారణ ప్రారంభమైంది. ఈ సమయంలో ఈ కుర్రాడి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని పోలీసులకు తెలుస్తుంది. మరోవైపు బాలుడి తల్లి కూడా ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చేస్తుంది. ఆమె వచ్చి ఆ మహిళను బహిర్గతం చేసి తన అత్త ఎన్ని నెలలుగా మా అబ్బాయితో ఈ చీకటి చేష్టాలు చేస్తోందని చెబుతుంది. 2-3 రోజుల క్రితం తన కుమారుడు తనకు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పాడని ఆమె తెలిపింది. దీనిపై లోతుగా విచారణ జరిపిన తర్వాత ఆ మహిళ
ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారి అని అర్థం చేసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నేడు ఈ మహిళ జైలులో ఉంది. కానీ ఆ తర్వాత కూడా ఆ అబ్బాయికి పూర్తి న్యాయం జరిగిందా లేదా మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్న వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఒకసారి దయచేసి వీడియోని క్లిక్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.